చైర్లన్నీ గాల్లోకి పైకి లేచి దబక్కున కింద పడుతున్నాయి అంజు పాప. అమ్మో అమ్మో అమ్మో. ఎక్కడ? ఇప్పటిదాకా గాల్లోకి ఎగిరాయి. పైకి లేవంటే మా పిల్లలు చూస్తారు. పైకి లేవంటే. ఏమైందే మీకు? పైకి లేవండి, పైకి లేవండి, లేవండి, గాల్లోకి ఎగరండి. నీకేమైనా? నిజంగా లేచినవి అంజు పాప. అంజు పాప, అంజు పాప, రండి 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 రండి. అదిగో చూడు, అయ్యో కదులుతున్నాయి చూడు. అమ్మో రాథోడ్, ఇంకొకసారి అరిచావనుకో, ఇంకోసారి అరవడానికి నువ్వు లేకుండా చేస్తా. సైలెంట్. స్కూల్ కి టైం అవుతుంది, పదండి మనం వెళ్దాం. అమ్మో, ఒంటరిగా ఉండటం కంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవటం మంచిది. నేను దొరుకుతానా ఏంటి? ఈ చిత్ర విచిత్రుణ్ణే నీవు దూషించదవా? హే, ఏంటి అలా చూస్తున్నావు? చేతిలో ఆ బకెట్ ఏంటి, నువ్వేంటి? వాటర్ వస్తున్నాయా లేదా అని చూసి రమ్మన్నారు కదా, బాగా వస్తున్నాయి చూడండి. ఏం చేస్తున్నావు? అది అడగడానికే నేను వచ్చాను మనోహర్ గారు. ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరీ అంత అర్థం కానట్టు చూడకండి. మీరు ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. చూడు మనోహరి, ఏంటి గారు అనలేదని ఆలోచిస్తున్నావా? ఇక నుంచి ఉండదు. ఇదే పిలుపుని అలవాటు చేసుకో. చూడు మనోహరి, నాతో నీకొచ్చిన సమస్య ఏంటో, నువ్వెందుకు నన్ను బయటికి పంపించాలని చూస్తున్నావో నాకు తెలీదు. కానీ నీ ప్రయత్నాలు ఇంతటితో ఆగాలి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతాను. తులసివనంలో పిచ్చి మొక్కలాగా ఈ ఇంట్లో నువ్వు కూడా అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు మనోహరి. అరుంధతి మేడంతోని నీ పరిచయం దగ్గర నుంచి సార్ రెండో పెళ్లి వరకు నువ్వు ఇన్వాల్వ్ అయిన ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతా. నీ ముసుగు వెనక ఉన్న అసలైన మనోహరిని తెలుసుకుంటా. నేనెవరో తెలియకుండా నాతో పెట్టుకుంటున్నావు. తెలియకూడదని కోరుకో మనోహరి. తెలుసుకుంటే మాత్రం నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది. మనోహరి, నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుర్తుపెట్టుకో. విషయం నన్ను బయట పెట్టే వరకు వచ్చేసింది. నా నిజం బయట పడే వరకు రాకముందే ఏదో ఒకటి చేయాలి. బాగి, త్వరగా రెడీ అవ్వు. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఎఫ్ఎం దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. సరే. ఏలూస్, ఏం చేస్తున్నావు?
అద్దం ముందు నిలబడి ఏం చేస్తారు? అద్దంలో చూసుకుంటారు. సారీ, నేను కింద ఉంటాను. ఏమండి, తీసుకోండి. బావి బాగి, అమ్మా బాగి, ఏమైందమ్మా? మనోహరి, మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. ఏంటమ్మా పొద్దు పొద్దునే వామిటింగ్ చేసుకుంటున్నావు? ఏమైంది? బాగి, కళ్ళు తిరుగుతున్నాయా? అవునత్తయ్య. నిజంగానే తల్లి? అయ్యో నా బంగారు తల్లి. అయ్యో, నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదు. పద, లోపలికి పద. పద, పదమ్మా. కూర్చోమ్మా. అమ్మా, అమర్, నాన్న అమర్, త్వరగా రారా. ఏంటి, ఏమైంది? ఎందుకు హడావిడి చేస్తున్నావు? కోడలు వాంతులు చేసుకుంటుంటే ఆనందించక ఏడుస్తూ కూర్చోమంటారా ఏంటి? అయితే నువ్వు లేవకు, కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఎందుకు రమ్మని పిలిచావు? నీకొక శుభవార్త చెప్పడానికి పిలిచాను నాన్న. ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలుగా అన్నాను గాని కళ్ళ ముందు ఉండేసరికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మా, ముందు విషయం చెప్పు, ఏమైంది? మీ ఆవిడ వాంతులు చేసుకుందా మరి? అవునా? కంగ్రాట్స్ మేడం. ఎందుకు? బాగీకి వామిటింగ్ వస్తే భయపడుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కానీ ఇలా హాల్లో కూర్చోపెట్టి సంతోషిస్తున్నారేంటి? అవునా నమిక, నువ్వెందుకు కంగ్రాట్స్ చెప్పావు? నో, ఇదెలా సాధ్యం అవుతుంది? ఇది అబద్ధం. హే భాగి, నిజం చెప్పు, ఇది అబద్ధం కదా? కళ్ళ ముందు కనిపిస్తుంటే అబద్ధం అంటావేంటి? అసలు ఇలా జరిగే ఛాన్సే లేదు కదా ఆంటీ, అందుకే అలా అంటున్నాను. మా కోడలు నాన్న ఒక్క నిమిషం. పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని రండి. ఓకే డాడ్. హే లూస్, నువ్వు అమ్మ వాళ్ళకేం చెప్పావు? అయ్యో, నేనేం చెప్పలేదండి. వామిటింగ్ అవ్వగానే అత్తే వచ్చి కళ్ళు తిరుగుతున్నాయా అన్నారు. అవును అన్నాను, అంతే. ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని పిలిచారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పండి. అమ్మ
అమ్మ వాళ్ళు నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు. అయ్యయ్యో, అయ్యో, నిజంగా నేనేం చెప్పలేదండి. నాకేం తెలీదు. అత్తయ్య, అత్తయ్య, అసలు మీరెలా నన్ను ప్రెగ్నెంట్ అనుకుంటారు? మా మధ్య అసలు ఏం రాథోడ్, సార్. నేను బయట ఉంటాను, పిల్లల్ని తీసుకొని రా. ఒక్క నిమిషం నువ్వు నెల తప్పడం నిజం అనుకుని ఎంత ఆనందపడ్డానో తెలుసా? ఇప్పుడు ఆ ఆనందాన్ని అబద్ధమని మనసుకి ఎలా సర్ది చెప్పుకోవాలో. ఎందుకు మేడం అంతగా బాధపడతారు? ఈరోజు అబద్ధమైంది, ఎప్పుడో ఒకసారి నిజం అవుతుంది కదా. అవ్వద్దనే కోరుకుంటున్నాను రాథోడ్. మేడం, ఏంటా మాటలు? మాట వరుసకి కూడా అలా మాట్లాడకూడదు. మాట వరుస కనలేదనామిక గారు, మనస్ఫూర్తిగా అన్నా. నాకు ఆయనకి 4 పిల్లలున్నారు, అది చాలు. కానీ బాగి, నీకు అమ్మ అవ్వాలని లేదా? నా పిల్లలకి నేను అమ్మనే కదా మావయ్య. నా కడుపున పుట్టకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నా మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం నేను అమ్మనైపోయాను. ఆయనతో, పిల్లలతో ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉంటే చాలు. నాకంతకు మించి ఏమీ వద్దు. సవతి తల్లి అమ్మ అవ్వలేదనే మాటని నువ్వు తప్పని రుజువు చేస్తున్నావు బాగి. నువ్వు అమర్ జీవితంలోకి రావడం నిజంగా మా అదృష్టం. ఎగిరిపోవో రామచిలక, గగనమే నీ ఇల్లు గనుక, గూటితో పని ఏంటి నీకింకా, సహనమే నీ పేరు కనుక, సమరమే నీ తీరు గనుక, గడపకే కను పాప గడపింకా, జాలి లేని జోలపాటే నీకు లాలిగా మారినమ్మ, పోకుకే ఓదార్పు నీ బమ్మ. నిన్ను చూస్తే బాపు బొమ్మ, పొంగిపోడ పైన బ్రహ్మ, తాను మలచిన కలవు నీవు అని. స్వామీజీ, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియడం లేదు, కానీ ఏం చేసినా అనామికని ఇంట్లో నుంచి బయటకు పంపలేకపోతున్నాను. ఇవాళ అనామిక నన్ను బెదిరించింది. ఇలానే వదిలేస్తే ఏదో ఒకరోజు నన్ను అమర్కి శాశ్వతంగా దూరం చేస్తుంది. నా సమస్యకి ఒక సమాధానం ఇవ్వండి స్వామీజీ. అనామికని ఇంట్లో నుంచి పంపించడానికి నాకొక మార్గాన్ని చూపించండి. నీ సమస్య సరైంది కానప్పుడు నేను సమాధానం ఎలా ఇవ్వగలను మనోహరి? అర్థం కాలేదు స్వామీజీ. తప్పు జరుగుతుంది, నువ్వు వెతికే సమాధానంలో కాదు, నీ ప్రశ్నలోనే తప్పుంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? నీకున్న ప్రమాదం అరుంధతినా అనామికనా? నువ్వు ఆ కుటుంబానికి దూరంగా పెట్టాల్సింది అరుంధతినా అనామికనా? అరుంధతిని. మరి అనామికని ఎందుకు ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నావు? అరుంధతిని ఆ అమ్మాయి ఒంట్లో నుంచి పంపితే సరిపోతుంది కదా. కానీ ఆత్మని మనిషి శరీరంలో నుంచి ఎలా వేరు చేయగలం స్వామీజీ? అసలు అది సాధ్యమేనా? సాధ్యమే. రేపు పౌర్ణమి,
ఆత్మని శరీరం నుంచి వేరు చేసి బంధించవచ్చు. ఆ ఘోర కూడా ఇలానే పౌర్ణమి అమావాస్య అని నా టైం అంతా వేస్ట్ చేశాడు. ఈసారి మళ్ళీ ఆ తప్పు చేయలేను. నా నమ్మకాన్ని నిన్ను నమ్మమని నేను అడగడం లేదు మనోహరి. నువ్వు సమాధానం అడిగావు, నేను చెప్పాను. చెయ్యడం చెయ్యకపోవడం నీ ఇష్టం. స్వామీజీ తప్ప నాకు వేరే ఆప్షన్ ఎలానూ లేదు. ఒకసారి ఏం చెప్పింది కూడా చేద్దాం. ఏం చేయాలో చెప్పండి స్వామి. పనైన తర్వాత నన్నొచ్చి కలువు. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. సరే స్వామీజీ, రేపటితో అరుంధతి కథ ముగించేస్తాను. ఈ మనోహరి మరల మరొక పన్నాగము పన్నుచున్నది. బాలిక తన కుటుంబమును కాపాడుకొనుటకు ఎంతో కష్టపడి అనామిక శరీరమున ప్రవేశించినది. ఈ స్వామీజీ చెప్పిన పనిని మనోహరి ఆచరించినచో బాలిక మరల ప్రమాదమున పడును. జగన్నాథ, ఏ పౌర్ణమి రోజైతే బాలికకు తన కుటుంబమును కాపాడుకొనుటకు శక్తులనిచ్చి బలవంతురాల్ని చేసితివో, అదే పౌర్ణమి నాడు బలహీనురాల్ని చేయుచున్నావా స్వామి? ఆ బాలికతో మాట్లాడలేను. ముంచుకొస్తున్న పెను ప్రమాదమును ఆపలేను. జగన్నాథ, ఆ బాలికకు నీవే అండయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు అమృత. ప్రిన్సిపల్ మ్యామ్ మీ ఇద్దరిని రమ్మంటున్నారు సార్. సరే, మిగిలిన వాళ్ళందరి నేమ్స్ నోట్ చేసుకో. ఓకే. అమ్మో, ప్రిన్సిపల్ పిలిచిందంటగా, ఎందుకు? ఆవిడ చెప్పినట్టు బంటిని ఆర్గనైజర్స్ టీంలో పెట్టుకోలేదని ఇలా పిలిచి టార్చర్ చేస్తుంది. ఆవిడ మారదక్క. నెక్స్ట్ నీ పేరు చెప్పు. మీరు చెప్పండి రా, ఎవరెవరు ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు? రన్నింగ్. నువ్వు? గ్లాస్ పీకింగ్. అనంత్? చెస్ అక్క. సరే, వెళ్ళి ప్రిన్సిపల్కి నేమ్స్ ఇచ్చొస్తాను. హలో అమృత, గేమ్స్కి నేమ్స్ ఇచ్చారా? ఏంటి ఇప్పుడు గేమ్స్ ఆడి గెలిచేద్దామనే? అరే బంటి, నీకు మతి మరిపా ఏంటి? లాస్ట్ టైం గెలవడం చూడలేదా ఏంటి? చూడు పాప, పనికిరాని వాళ్లతో పోటీలో గెలిచి కాలర్ ఎగరేయడం కాదు, నాలాంటి ఛాంపియన్తో ఆడి గెలిచి అప్పుడు మాట్లాడు. బంటి, గొడవ చేయకుండా వెళ్ళు, మేము క్లాస్కి వెళ్ళాలి. పదండి. ఏ లూజర్స్, ఏంటి పోటీ అంటే పారిపోతున్నారా? మరీ అంత భయపడుతున్నారా? అరే బంటి, నీకెందుకురా ఈ పంచ్ డైలాగులు పోటీలు? ఏదో స్కూల్కి వచ్చామా, పెట్టిన క్యారేజ్ తిన్నామా, ఈవినింగ్ వరకు ప్రిన్సిపల్ని ఏడిపించి వెళ్ళామా అన్నట్టు ఉండకుండా నీకు అవసరమా ఇవన్నీ? ఏయ్, ముందు పోటీలో దిగి గెలిచి మళ్ళీ మాట్లాడండి రా. సరేరా బంటిగా, ఛాలెంజ్కి నేను రెడీ. ఏం గేమ్ ఆడదామో నీ ఇష్టం. నేను గెలిస్తే యాన్యువల్ డే అయ్యే వరకు నీ మొహం మాకు తక్కువగా చూపించు. అదే నువ్వు గెలిస్తే
మేం నలుగురం ఏ గేమ్లోనూ పార్టిసిపేట్ చేయం. ఏం చేస్తున్నావు అంజు? ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నూరుకో అమ్ము. వీడి మొహం చూస్తూ గేమ్స్ ఆడలేం. సరే, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ సింగిల్ సిట్టింగ్లో తినేయాలి. ఎవరు ముందు తింటే వాళ్ళు విన్నర్స్. అంజు, ఓడిపోతావు. నా మాట విను. వద్దు. ఇప్పుడు ఆపేస్తే మాట పోతుంది, ఓడిపోతే పరువే పోతుంది. అంజు, ఛాలెంజ్ లేదని చెప్పు, క్లాస్కి వెళ్దాం. రే బంటిగా, డీలోకే రా. ఓకే, ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా. వెయిట్ అండ్ సీ. ఓకే. బంటి 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 బంటి